బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో విసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ బుక్స్ వస్తున్నాయి. పునీత్ రాజ్పుత్ గారు ఏదైనా జిమ్ చేస్తున్నప్పుడు అక్కడే ఇన్సిడెంట్ అయింది కాబట్టి జిమ్ ఎక్కువ చేయడం వల్ల ఇలా హార్ట్ స్ట్రోక్లు వచ్చాయి. కొన్ని వీడియోస్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పర్టికులర్గా జిమ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సడన్గా హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి, వెంటనే చనిపోతున్నారు. సో హెవీ జిమ్ అనేది జిమ్ కారణం కాదు, దీనికి సైంటిఫిక్గా చాలా కారణాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ పునీత్ రాజ్ కుమార్స్ ఇష్యూ. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను ఫంక్షన్లో ఎప్పుడో 1-2 సార్లు కలిశాను. ఈజ్ అ వెరీ ఫిట్ పర్సన్. తనకేం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక డాక్టర్తో మాట్లాడినప్పుడు మాత్రం నేను అర్థం చేసుకునేది ఏంటో నేను షేర్ చేస్తాను. ఏమిటంటే నెంబర్ 1, మీరు 1 అవర్ జిమ్ చేయాలనుకుంటే కనీసం 1 అవర్ వార్మప్ చేయాలి. 1 అవర్ వార్మప్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా అందరూ జిమ్కి రెడీ అయిపోతున్నారు, కానీ వార్మప్కి ఎక్కువ టైం ఇవ్వరు సార్. ఒక 5 మినిట్స్ చేస్తున్నారు మేబీ, ఐ థింక్ సో. తప్పండి. వార్మప్ అంటే ఊరికే ఇట్టెట్లా అనుకొని వెంటనే వెళ్ళి వెయిట్ స్ట్రెచ్ చేయడం కాదు. నో సారీ. వార్మప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు జాగ్ అంటే మీ బాడీ హార్ట్ బీట్ని పెంచడం కోసం జాగింగ్ అంటారు. వెదర్ ఇట్ ఈస్ ఆన్ ది స్పాట్ జాగింగ్ ఆర్ రన్నింగ్ అరౌండ్ ది జిమ్. ఓకే, ఆ తర్వాత స్ట్రెచ్చింగ్. యూ స్ట్రెచ్ యువర్ మసిల్స్. ఏ మసిల్స్ మీద నువ్వు వెయిట్ వేస్తున్నావో, ఏ మసిల్స్కి స్ట్రెయిన్ ఇస్తున్నావో, ఆ మసిల్స్ అన్ని స్ట్రెయిన్కి నువ్వు స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత యువర్ బిగ్గెస్ట్ మసిల్ గ్రూప్స్ ఆర్ ఇన్ యువర్ థైస్. ఆ థైస్కి నువ్వు స్ట్రెచ్ చేయాలి. అంటే ఒక సూర్య నమస్కారం ఒక 4 సార్లు ఫుల్గా చేస్తే నీ బాడీ ఫుల్ స్ట్రెచ్చింగ్కి వస్తుంది. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ దానికి టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ యూ గో టు పుల్అప్స్ కానీ పుషప్స్ కానీ. సో దట్ మీన్స్ యువర్ బాడీ పీక్ టెంపరేచర్ రీచ్ అయ్యింది. ఆ తర్వాత నువ్వు టచ్ చేసినప్పుడు వెయిట్స్కి నువ్వు న్యాయం చేయొచ్చు, నువ్వు చేయాలనుకున్న ఎక్సర్సైజ్కి న్యాయం చేయొచ్చు. అంతేగాని ఈరోజు యు ఆర్ ఇమ్మీడియట్లీ గోయింగ్ టు వెయిట్స్, యువర్ హార్ట్ కాంట్ స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. ఇప్పుడు సడన్గా ఎవరన్నా సరే వచ్చి ఈ టేబుల్ ఎత్తండి కమాన్ అనగానే మనం ఎత్తేస్తాం. బట్ ఆ తర్వాత ఎక్కడో వచ్చిన ఎగశ్వాస దిగశ్వాస కానీ తల తిరిగినట్టు కానీ అనిపిస్తే దట్ మీన్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ గోయింగ్ రాంగ్. సో అట్లా జిమ్లో వచ్చే ప్రాబ్లంలో ఒకటి. ఇంకోటి ఏంటంటే కొంతమంది షుగర్ పేషెంట్ దే హ్యావ్ దిస్ లో బ్లడ్ షుగర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ దట్ ఈస్ నాట్ రీచ్డ్. సో అట్లాంటి వాళ్ళు మిగతా వాళ్ళకంటే ఎక్కువ వార్మప్లు చేయాలి. అండ్ దెర్ ఆర్ పీపుల్ హు హావ్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే లో బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ దీన్ని తగినట్లుగా డాక్టర్ యొక్క అడ్వైస్ తీసుకొని ఇవన్నీ చేయాలి. అంతేగాని నేను జిమ్ చేశానని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒకటి స్టార్ట్ చేసేసి జిమ్ స్టార్ట్ అవగానే కమాన్ 5th మినిట్ పల్టీలు కొట్టాలు అవన్నీ ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్.